రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ అవకాశం ఇచ్చిన దేవుని స్తుతిస్తూ గడిచిన ఈ 2024వ సంవత్సరం అంతా కూడా దేవుడు తన రెక్కల చాటును నన్ను భద్రపరిచారు. ప్రాముఖ్యమైన సంగతులు మాత్రమే నేను చెబుతాను. 3 విషయాలు. మొట్టమొదటిగా మార్చి నెలలో నేను భయంకరంగా అనారోగ్యానికి గురయ్యాను. నాకున్న డిస్క్ ప్రాబ్లం అందరికీ తెలుసు. అయితే ఆ వాక్యం చెబుతున్న క్రమంలో రామర్పాడులోనే మరి చెబుతూ ఉండగా సడన్గా బ్యాక్ పెయిన్ రావడం, భయంకరంగా ఎంతగా అంటే నిలబడలేకపోయాను. గోడ సపోర్ట్ తీసుకొని ఆ రోజు వాక్యం చెప్పి ఇంటికి వచ్చేసాను. కానీ అప్పుడు నేను సిక్ చేశాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ దేవుని మహాకృపను బట్టి మరి ఎన్నో మందులు వాడాను. అయినప్పటికీ కూడా ఇక్కడ స్త్రీల సమావేశం జరిగింది కదండి, ప్రత్యేక స్త్రీల సమావేశం. ఆ కూడికకు నేను కూడా ఏదో మనసు బాధగా అనిపించి వాక్యం విందాం అన్నట్టుగా వెనక్కి వచ్చి కూర్చున్నాను. నాకు మందులు పనిచేసినాయి, బాగానే ఉందనిపించింది. సడన్గా అనుకోని సంఘటన జరగడం వల్ల మరలా నేను వంగి బరువు పట్టడం వల్ల మరలా ఆ పెయిన్ రిపీట్ అవ్వడం. ఆ రోజు వచ్చి ఆ ప్రత్యేక స్త్రీల సమావేశంలో కూడుకున్నప్పుడు వాక్యం వింటూ ఉన్నాను. దేవుని వాక్యం నా మీద ఎంతగా పనిచేసిందంటే, నాకు ఆ డిస్క్ పెయిన్ అంటే ఆ పెయిన్ వచ్చినప్పుడు నాకు ఎడం కాలు ఎడం చేయి పని చేయదనమాట. బాగా తిమ్మిరి వచ్చేసి నా కంట్రోల్లో ఉండవు. అటువంటి భయంకరమైన పెయిన్లో వచ్చి కూర్చున్నాను, వాక్యం వింటూ ఉన్నాను. దేవసేవకులు వాక్యం చెప్తూ ఉన్న క్రమంలో అద్భుతం జరిగింది. ఆయన వాక్యం నా ఎముకలలో, కీళ్లలో, నరాల్లో పనిచేయడం మొదలుపెట్టడాన్ని గమనించాను. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. దేవుడు అద్భుతంగా స్వస్థపరిచినాడు. అది నేను తెలుసుకున్నాను, నాకు అర్థమవుతుంది అది ఎంతగా పనిచేసిందంటే, ఆ తర్వాత మళ్ళీ భోజనాలు వడ్డించే దగ్గర సాధారణంగా నిలబడను నేను, ఎందుకంటే ఎక్కువసేపు నిలబడి చేయలేనని. ఆ రోజు స్త్రీల సమావేశంలో భోజనం అందరికీ వడ్డించడానికి నిలబడ్డాను. చివరి వరకు అసలు పెయిన్ తెలియలే నాకు. అద్భుతంగా స్వస్థపరిచారు దేవుడు. అనారోగ్యం విషయంలో గొప్ప విడుదల ఈ సంవత్సరం నాకు ఇచ్చారు. రెండవదిగా ప్రమాదాలు. నా జీవితంలో భయంకరమైన మరి యాక్సిడెంట్ ఎన్నో తప్పించారు. అనుకోకుండా రీసెంట్గానే మరి ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు నా ప్రమేయం లేకుండా నేను ఆగి ఉన్నప్పటికీ కూడా వెనక నుండి వచ్చిన వాహనం మరి కుదరడం వల్ల నేను నా ఎదర వాహనాలని నేను ఢీకొట్టాను. ఆ యొక్క ప్రమాదం యొక్క తీవ్రత ఎంతగా అంటే, ఇంజిన్ డ్యామేజ్ అయిపోయింది వెనకాలే, వాల్వో బస్సు. దానివల్ల 1,85,889 రూపాయలు నా మీద పెనాల్టీ వేశారు. ఎందుకు అంటే అది తప్పు ఎవరు జరిగినప్పటికీ నీ నిర్లక్ష్యం వల్ల జరిగింది అనేది నాకు ఛార్జ్ షీట్ ఇచ్చారు. దాని విషయం కూడా ప్రార్థించి మరి విశ్వాసంతో దేవుని చిత్తమైతే దేనికైనా నేను రెడీ అయ్యే ప్రభు అని చెప్పి ఇచ్చినప్పుడు ఛార్జ్ షీట్ ఇచ్చి ఛానల్ అయింది. లెక్క అయితే ఈ పాటికి మరి అది మీరు కట్టాలి అనేది ఒక లెటర్ రావాలి. ఇంతవరకు రాలేదు. రాదనే విశ్వాసంతో ఉన్నాను. ఇక మూడవదిగా, పోయిన సంవత్సరం మా డిపోలో క్రిస్మస్ వేడుకలు జరగలేదు కొన్ని అనివార్య కారణాల వల్ల. కొంతమంది మాకు ఎలా ఉంటుందంటే, ఎక్కువ ఈ మధ్య తెలుసు కదండి, మత విద్వేషాలు రెచ్చగొడుతూ అనేక మందిని ఈ యొక్క సంస్థలు, మత ఛాందస్యవాద సంస్థలు మరి పనిచేస్తూ మా యొక్క డిపోలో కూడా అది స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అయ్యి కొన్ని రాజకీయాలు చేసి జరగకుండా చూశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రార్థన చేస్తూ వచ్చామండి. ఎలాగైనా ఈ సంవత్సరం క్రిస్మస్ జరగాలి. అది ఎలా జరగాలి అంటే, అంతకుముందు 12 సంవత్సరాలుగా జరుపుతున్నారు, అటువంటి ఏదో సాదాసీదాగా అయిపోయిందన్నట్టు కాకుండా ఆయన నామం ఎంత ఘనమైనదో, ఆయన ఎంత గొప్పవాడో ఈ యొక్క డిపోలో చూపించాలి అనుకున్నాం. సహవాసంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తూ వచ్చాం, ఉదయకాలం సాయంకాలం అలాగా. అనుకోకుండా అద్భుతంగా దేవుడు, అందరూ అన్నారు గ్రాండ్గా చేద్దాం కానీ భోజనాలు వద్దు, ఎందుకంటే చాలా ఖర్చుతో కూడిన పని, ఎవరైనా సరే డబ్బు దగ్గరికి వచ్చేపటికి బయటపడిపోతాం. మా సహవాసంలో 50 మంది ఉన్నారు, కానీ డబ్బు ఇచ్చేవాళ్ళు మాత్రం 7-8 మందే ఉంటాం. మిగతా వారు ఎవరు డబ్బు విషయంలో ముందుకు రారు. కానీ వారందరూ ఏమన్నారంటే, వద్దు, అది చాలా ఖర్చుతో కూడుకున్న పని వద్దన్నప్పటికీ ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో ప్రారంభించాం. 5,000 మా దగ్గర ఉన్న 5,000తో ప్రారంభించాం. మేము ఎవరిని అడగలేదండి. అద్భుతంగా ఎవరికి వాళ్ళు ఇలా చేస్తున్నామని చెప్పి 1వ తారీఖు బ్యానర్ వేసాం.
డిసెంబర్ 1 తారీఖున 22వ ఆ యొక్క కార్యక్రమం జరగడానికి 14వ తారీఖు జరగాలి. 14 రోజుల్లో ఎవరికి వాళ్ళు వారే ముందుకు వచ్చి, అయ్యా నా వంతుగా దేవుని పనిలో ఇదిగో నేను ఇంత ఇస్తానని చెప్పి అందరూ ఇచ్చారు. ఎంతగా అంటే మా ఖర్చు 80,000, మాకు వచ్చిన ఆదాయం 1,00,000 దాటిపోయింది. ఆశ్చర్యపోయాం. అద్భుతంగా దేవుడు జరిగించాడు. అధికారులు మామూలుగా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్న కష్టం, వాళ్ళతో మాట్లాడాలన్నా కుదరదు. కానీ ఆ యొక్క వేదికగా మేము వారందరికీ సువార్త ప్రకటించి వారికి జీవితం బుక్ని గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అంత మాత్రమే కాదు, మా యొక్క డిపోలో డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే, మేమందరం డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అన్ని అలవాట్లు ఉంటాయి మాకు. అంటే మాకంటే నేను కాదు, దేవుని నమ్ముకున్నాను కాబట్టి అది నాకు లేదు. మా డ్రైవర్లు ఎక్కువ మంది మరి కైనీలు, గుట్కాలు, మందు అలవాటు, అమ్మాయిల అలవాట్లు అన్నీ ఉన్నాయి. అటువంటి వారు ఒక్కొక్కరుగా మేము ఈ చేసే ఈ ప్రార్థనలు గమనించి కొంతమంది వారంతట వారే వచ్చి, అయ్యా మేము కూడా మీ సహవాసన కలుస్తాం అయ్యా, నేను ఇవన్నీ మానేద్దాం అనుకుంటున్నాను అయ్యా అని చెప్పి ఒకళ్ళు సాక్ష్యం చేస్తున్నప్పుడు వాళ్ళని ప్రేమతో వారిని ఆహ్వానించి వారికి బైబిల్ గిఫ్ట్గా ఇచ్చి వారిని సహవాసనలో చేర్చుకోవడం కూడా జరిగింది. ఈ సంవత్సరం అలా కొంతమంది వచ్చారు. దేవుడు ఈ సంవత్సరం అన్నిటికన్నా గొప్ప కార్యం ఏంటంటే ఆ రక్షణ కార్యాన్ని మా సహవాసంలో మా డిపోలో జరిగించాడు. అందుని బట్టి దేవునికే మహిమ. ఈ కొద్ది సాక్ష్యం ప్రభు దీవించింది కాక. యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు చెప్పుకుంటున్నామండి. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారు కూడా వందనాలు చెప్పుకుంటున్నాను. ముందు ఏంటంటే దేవుడికి గురించి 4 మాటలు చెప్తానండి, తర్వాత నా సాక్షి నేను చెప్తాను. దేవుడి గురించి 4 మాటలు అంటే, మన కుటుంబంలో ఒక మగబిడ్డ పుడితే మనం ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటామండి. అట్లాగే మన లోకానికి యేసు ప్రభు పుట్టినప్పుడు మనం ఎంతో ఆనందించాం. తండ్రి బిడ్డ ఎదుగుతుంటే తండ్రి బిడ్డను చూసి గర్వపడతాడు, అవునండి. అట్లాగే బిడ్డ బతుకుతుంటే సమాజానికి సేవ చేస్తాడని మనం ఎవరైనా ఊహిస్తామా? కానీ తండ్రి ఊహిస్తాడు, వీడు బతుకుతుంటే ఎంతో సమాజానికి సేవ చేస్తాడు అని. ఆఖరికి ఆయన చనిపోయినప్పుడు కూడా శత్రువు కూడా కన్నీరు పెట్టాడు, అవునా కదండి. యేసు ప్రభు మన భూమి మీద పుట్టినప్పుడు ఆనందించాం, ఆయన ఎదుగుతుంటే గర్వపడ్డాం, ఆయన బతుకుతుంటే సమాజానికి సేవ చేశాడు. ఆయన మరణించినప్పుడు కూడా ఆయన శత్రువు కన్నీరు పెట్టాడు. నెంబర్ 1 పాయింట్ అనేది దేవుడి గురించి ఆయనకే మహిమ కలగాలి. అది ఈ మాటలు ఎలా వచ్చిన తర్వాత మీకు చెప్తానండి. ఈ క్రైస్తవుడిగా మనం ఉన్న లక్షణాలు, మనం క్రైస్తవుగా పుట్టినప్పుడు దేవుడి దగ్గర మనం ఎదుగుతుంటే ఆడుకున్న లక్షణాలు మనకి ఏమి ఉండాలి అనేది దేవుడి వాక్యంలో ఎదగాలి మనం అందరం. అది 1వ పేతురులో 2:3 ఉందండి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి మనం అందరం. ఇది 1వ తిమోతిలో ఉంది. 10 విషయములందు దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. 1వ దశలోనికలో ఉంది. అది పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి. ఇది అపోస్తులో ఉంది. పేదలకు సహాయం చేయాలి. గలతీ పత్రికలో ఉంది. దీనత్మ కలిగి ఉండాలి. ఇది 1వ పేతురులో ఉంది. క్రీస్తు అడుగు జాడలో నడవాలి. ఇది 1వ పేతురులో ఉంది. క్రీస్తు నిమిత్తం కలిగి శ్రమలో ఆనందించాలి. ఇది మత్తయిలో ఉంది. నశించే ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. ఇది మార్కు సువార్తలో ఉందండి. ప్రభువు రాకడ కొరకు కనిపెట్టి మనం ఉండాలి. ఇది దశలోనికలో ఉండాలి. ఈ 10 పాయింట్లు కూడా క్రైస్తవుడు ఉండాల్సిన లక్షణాలు. ఈ మాటలు నాకు ఎందుకు అబ్బినాయి అంటే, నేను 24వ సంవత్సరంలో ఒక వాగ్దానం తీసుకున్నానండి. వాగ్దానం ఎట్లా ఉందంటే, నేను చనిపోతే నా శరీరం సమాధిలోకి వెళ్ళిపోతుంది. మనం పాయింట్ ఏదో ఉందండి.
ఆ, మన బతుకుంటే సమాజంలోకి వెళ్తుంది, మన ఆత్మ పరలోకంలోకి వెళ్ళిపోతుంది అనే వాక్యం నాకు 24లో వచ్చిందండి. ఆ వాక్యం నాకు, ఆ వాక్యం అవన్నీ మనం ఈ బైబిల్లో ఉన్న వాక్యాలు అవన్నీ మన పరిశుద్ధ గ్రంథం వాక్యాలు 30,000 వాగ్దాలు ఉన్నాయండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో 30,000 వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాన్ని బట్టి నేను 24లో తీసిన తీర్మానం ఏంటంటే, ఇక్కడ ప్రతి ఆదివారం కానీ ప్రతి శనివారం కానీ మనం దైవాలు చెప్పిన వాక్యాలను బట్టి నేను బుక్లో రాసుకుంటే అలవాటు నాకు. ఆ వాక్యాన్ని నేను చదివి ఇంటికాడ మళ్ళీ సోమవారించి మళ్ళీ శనివారం దాకా అయ్యే డిఫరెన్స్ చదువుకుంటూ అయ్యే వాక్యాలు నేను ధ్యానం చేసుకుంటూ, ఇప్పుడు దైవజనులు చెప్పిన మాటలు కొన్ని నా జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఈ వాక్యానికి ఈ మాటలు ఇలా చెప్తారు కదా, ఈ వాక్యానికి ఈ మాటలు ఇలా చెప్తారు కదా అని అన్నీ నేను ధ్యానించుకుంటున్నాను. ధ్యానించుకోవటం వల్లనే ఇప్పుడు ఈ మాటలన్నీ నాలో కలిగినాయండి. ఈ మాటలన్నీ ఇప్పుడు ఏంటంటే, సాక్ష్యం అంటే ఇది సాక్ష్యమే కదండి. ఇప్పుడు సాక్ష్యం అంటే దేవుడి సన్నిధిలో మనం ఏమి చేసినా ఎదుగుదలే సాక్ష్యం. అది సాక్ష్యం అంటే దేవుడు మనకి 24 సంవత్సరంలో మన ఏ స్థితిలో ఉండి ఏ స్థితిలో వచ్చాము, నేను 23 సంవత్సరంలో ఎట్ట ఉన్నాను, 24 సంవత్సరంలో ఎట్ట ఉన్నాము, మనం ప్రశ్నించుకుంటే ఆ సమాధానం మనకు తెలుస్తుంది. ఒకటి దేవుడికి తెలుస్తుంది, 2 దైవజనులకు తెలుస్తుంది. ఈ ప్రవర్తన ఏంటి, ఈ నడక ఏంటి, ఆడ కుటుంబ స్థితులు ఏంటి అనేది ఆయనకు తెలుసు. పైన ఆయనకు తెలుసు, జీవిస్తున్నా మనకు తెలుసు. మొత్తం ఏదైనా సాక్ష్యం అది. ఎవరైనా సరే అది వాక్యం ద్వారా బలపడాలి, వాక్యంలో ఎదగాలి. తండ్రి నైనా 24వ సంవత్సరంలో మేము ఎన్నో శ్రమలు పడినా, ఎన్నో ఇబ్బందులు పడినా దేవుడు కాసి కాపాడు మమ్మల్ని, ఆశ్రయించి దీవించాడు మమ్మల్ని. అది దేవుడికి మహిమ కలగాలి. ఏంటంటే, నాకున్న దాంట్లో ఏదైనా సరే నాకు నా షాపు కాడికి ఎవరు వచ్చినా వాళ్ళకి మంచి చేట 2 దేవుడి మాటలు చెప్తాను. వాళ్ళకి నా తోసిన వాళ్ళకి సహాయం చేస్తాను, వాళ్ళకి కూర్చోబెడతాను. అందుకతం నేను సాక్ష్యం చెప్పానండి. నా దిశలో 2 ఉన్నారు నా షాపు కాడికి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఉప్పుల గురించి వస్తూ ఉంటారు. ఆ బిడ్డలో వారానికి ఒకసారి నా దగ్గరికి వస్తారు. వాళ్ళని కూర్చోబెట్టి నేను దేవుడి వాక్యం నేను చెప్తాను. ఆయనకి నా చేతనైన విధంలో దేవుడిచ్చిన జ్ఞానంలో ఆయన చెప్తాను. చెప్పినప్పుడు వాళ్ళు తృప్తి పడతారు. అయ్యగారు అంటూ ఉంటారు. మాకు దేవుడికి ఆ మేలు చేస్తే చాలు. నాకు దేవుడు ఎదుట మనం ఎంతనే ఎదగలం. కానీ మనం అహంకారం అనేది మనలో ఉండకూడదు. మనలో అహంకారం ఉండక మనం తగ్గించిన జీవితం కావాలి. నా దేవుడు హెచ్చించబడాలి అనేది నా కోరిక. అందుకనే నేను ఈ సంవత్సరం అందుకనే ఈ మాటలని అందుకే మీతో పంచుకుంటాకి మా దైవజనులు సహాయం ఇచ్చినందుకు, టైం ఇచ్చినందుకు వందనాలు. అట్లాగే నాయన ఈ 24వ సంవత్సరంలో 25వ సంవత్సరంలో కూడా ఆయనకి ఇంకా లోబడి ఆయన ఎందుకు నేను తగ్గించుకుని నేను ఆయనతో మహిమ పొందాలని ఈ సంఘంలో నేను కూడా నాయన ప్రార్థన వీరులుగా ఉండాలని, సంఘంలో దైవజనులకి ఉపసారులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడికి మహిమ కలుగాక. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు వరకు ఎంతో ఆరోగ్యం ఇచ్చాడు, కాపాడ్డాడు. మరి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా శ్రమ వచ్చినా భయం వచ్చినా ఆయన నాతో ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. భయం వచ్చిందని చాలా భయపడేదాన్ని. అయినప్పుడు కూడా ప్రభా యేసయ్యా నువ్వే తోడుగా ఉండయ్యా, నువ్వే నాకు సహాయం చేయను ఆయన, భయం రాని బాకయ్యా, నువ్వే నాకు తోడు, నీ భయం నాకు, మనుషుల భయం నాకు వద్దయ్యా అనుకునేదాన్ని. శ్రమల్లో ఇబ్బందుల్లో కూడా ఎంతో కాచి కాపాడేవాడు. మరి కరోనాలో కూడా చాలా చాలా కూడా కాచి కాపాడ్డాడు దేవుడు. మరి ఆరోగ్యంకి అనారోగ్యంకి అప్పచెప్పుకోకుండా చాలా కాపాడ్డాడు, చాలా సంతోషించాడు తండ్రి. మరి ఎంతగానో ప్రేమించాడు అన్నమాట. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎంతగానో పోషించాడు, కాపాడ్డాడు, సాయం చేశాడు. వాక్యం చదువుకునేదాన్ని, పాటలు పాడుకునేదాన్ని. దేవుడు మరి ఇంతవరకు ఈ సంవత్సరం మట్టికి చివరికి ఇంత మట్టికి కనీసం 10 రోజులు కూడా నేను పడుకొని ఎరగను. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. సంఘ బిడ్డలు కూడా భయం ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేసేవాళ్ళు 3 గంటల ప్రార్థనప్పుడు. మరి గొప్ప దేవుడు అన్నమాట. ఎంతో కాచి కాపాడుతున్నాడు. తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, ఎవరు ఆదరించకపోయినా ఆదరించే సంఘాన్ని ఇచ్చాడు దేవుడు. ప్రార్థన చేసే సంఘాన్ని ఇచ్చాడు తండ్రి. మరి ఆ దేవుడికి కృప కలుగును గాక.
మరి మనకు కరోనా మన సంఘం పట్ల కూడా ఎంతమందో ఏంటి ఆద్యతం పొందుకున్నారు. ఆహారంలో కానీ కరోనాలో కానీ ఎంతమంది మరి టెస్ట్ ద్వారా చాలామంది ఆహారం పొందుకున్నారు. వరదల్లో కూడా ఆహారం వండి పంపించారు. మరి ఎంతో పని చేశారు మన సంఘం పట్ల కూడా. మన సంఘాన్ని ఎంతగానో దీవిస్తున్నాడు దేవుడు, ఆదరిస్తున్నాడు. దైవజనులు బాగోపోయిన ఘనంగా వాడుకుంటున్నాడు. మన సంఘానికి వచ్చే సేవకులను కూడా మన సంఘాన్ని బలపరుస్తున్నాడు ఏదో విధం ద్వారా. మరి సామెతలు చదువుకుంటే మరి నా దగ్గర ఏమీ లేదు, నేను ఉద్యోగస్తులను కూడా కాను. మరి ఏం చేస్తానంటే 10 మందికి 5 భోజనం పెట్టుకుంటాను అనుకుంటా. ఆ మందికి ఏం చేస్తాను, దేవుడు 20 మందిని పోయి ఎట్టగొట్ట 20 మంది పోగుపడతారన్నమాట. దేవుడు ఆ సహాయం చేశాడు. మరి ఏంటి గొప్ప దేవుడు చేతులు, మరి సామెతలు అంటున్నాడు, చేతులు బిగబట్టేవాడు అంటే కీడో పడిపోతారంట. ఆ మాట సామెతల ద్వారా ఉంది. మరి ధనము గలవాడంట చేతుని పోగు చేసుకుంటాడు, కానీ దరిద్రం చేతుని పోగొట్టుకుంటాడంట. మరి చేతులు రూపాయి ఉందని చెప్పా కదా, నా దగ్గర ఏమీ లేదు, ఉన్న దాంట్లోనే మరి దేవుడు అంటే కొంత సాయం చేస్తున్నాడు. మరి చిన్న శాస్త్రం దేవుడు దీవించగాక ఇంతమందికి ఆరోగ్యం ఇచ్చాడు. సంవత్సరం చివరిలో చిన్న శాస్త్రం దేవుడు దీవించిన గాక. ఆమె రవి. స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఎంత కృప చూపించి మీ మధ్య నన్ను నిలబెట్టాడో మీ అందరి సాక్షులు. మీ అందరి ప్రార్థన వల్ల ముఖ్యంగా నేను ప్రేయర్ పెట్టించుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదు. మెడిసిన్ అక్టోబర్తో అయిపోయింది. 2 సంవత్సరాలు కూడా నేను మామూలుగా శనివారం సాక్ష్యం చెప్పుకున్నాను అనమాట. ఒక శనివారం ఇలాగ నాకు మెడిసిన్ వాడాలని చెప్పారు, అది ఎక్కువ రేట్ అవుతుంది అని చెప్పి చాలా బాధపడినప్పుడు నిజంగా దేవుడు ప్రేరేపణ, దేవుడు సత్యవన్నకి ఇచ్చి కుమారక్క వాళ్ళందరూ మాట్లాడుకొని మేము ఇస్తాం, ఎంతో కొంత నీకు సహాయం చేస్తాం, నువ్వు వాడు అని వాళ్ళు చెప్పారు. నిజంగా సంఘస్థులు కూడా చాలామంది హెల్ప్ చేశారు. నేను వాళ్ళకి చాలా కృతజ్ఞురాలని, చాలా వందనాలు చెప్పడానికి నేను నిలబడ్డాను. మరి మీ అందరి సపోర్ట్ లేకపోతే మరి టీజర్ ట్రస్ట్ ద్వారా నాకు సహాయం ప్రతి నెల ఖచ్చితంగా ఇలా జీతం పడేదో అలాగన్నా చెక్ ఇచ్చేవాళ్ళు. నేను తెచ్చుకోవడానికి, మెడిసిన్ తెచ్చుకోవడానికి, వాడడానికి, మరి ఇంత ఆరోగ్యంగా నిలబడడానికి దేవుడు కృప చూపించాడు. ఇంకా మెడిసిన్ అవసరం లేదన్నారు. ఒకరోజు మళ్ళా అనమాట, ఇంకా లాస్ట్ అయిపోయింది, ఇంకొక 3 months ఉంది మెడిసిన్ అనగా పొట్టలో మళ్ళీ నొప్పిలాగా ఇబ్బంది అనిపిస్తే భయం వేసిపోయింది అనమాట. చాలా ఏడ్చాను. ఇన్ని లక్షలు అంటే నెలకి 40,000 చొప్పున మెడిసిన్ వాడాను అనమాట. అన్నీ కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. నెలకి 1,00,000 రూపాయలు నిజంగా ఎలా తెచ్చి కట్టామో, ఎలా వాడుకున్నామో ఎక్కడ ఇబ్బంది కలగలేదు. దేవుడు ఎంత సమృద్ధినిచ్చాడు. అందుని బట్టి దేవునికి ఎంతైనా కృతజ్ఞరాలు. నేను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇలాగా 3 నెలలు ఇంకా ఉంది మెడిసిన్ అనగా మళ్ళీ ప్రాబ్లం ఏం కాదు, నాకు అనిపించింది అనీజీగా పొట్టలో మళ్ళీ నొప్పిలాగా అలా అనిపించినప్పుడు మళ్ళీ టెస్ట్ కోసం వెళ్ళాను అనమాట. స్కానింగ్ తీయించమన్నారు, క్యాన్సర్ టెస్ట్ చేయించమన్నారు. అది వచ్చేలోపు ఎంత కన్నీరు కార్చానంటే, అయ్యా మరి ఇన్ని సంవత్సరాలు మెడిసిన్ వాడాను, ఇన్ని లక్షలు వ్యర్థమేనా అని నేను ప్రార్థన చేసుకుంటూ ఏడ్చున్నప్పుడు నిజంగా ఒక షార్ట్స్లో దేవుడు వర్తమానికుల ద్వారా అనమాట, నీ కన్నీరు నేను చూశాను, నువ్వు కన్నీళ్ళు విడిచుట్టు నేను చూశాను, నేను బాగు చేస్తానని ఎలాగ హిజ్కియాతో ఇలా డైరెక్ట్గా మాట్లాడాడో, నేను అలా ఏడుస్తూ ఆ ఫోన్ ఆన్ చేయగానే అదే మాట వచ్చిందనమాట. దేవుడు ఎంత ఆదరించే దేవుడు, మన ప్రతి కన్నీరు చూసే దేవుడు, ఆయన ప్రతి కన్నీటి బొట్టు తుడిచే దేవుడు అని నాకు, అలాగే వాక్యం చదువుతుండగా కూడా నాకు వాగ్దానం ఇచ్చాడు. నహూము 1:9 బాధ 2వ మారు కలగకుండా దాన్ని పూర్తిగా నిర్మూలన చేశాను అని వాగ్దానం నాకు ఇచ్చాడు. నిజంగా ఆ వాక్యం బైబిల్లో ఉందని నాకు తెలియదు. నేను చదువుతుండగా దేవుడు నాతో మాట్లాడు స్పష్టంగా అనమాట. 2వ మారు బాధ 2వ మారు కలగకుండా అంటే ఇంకా 2వ మారు రాదు అని నేను నిశ్చయంగా నమ్ముచున్నాను. నిజంగా వాగ్దానం నాకు పట్ల నెరవేర్చాడు దేవుడు. నేను నమ్ముచున్నా. ప్రతి క్యాన్సర్ కణాన్ని కాల్చేసాడని నేను నమ్ముతున్నాను. మీ మధ్యలో సజీవులు సాక్షిగా నన్ను ఉంచినందుకు నేను ఎంతైనా ఎవరైతే సహాయం చేశారో వాళ్ళెవరో నాకు తెలియదు, కానీ ఒక తల్లిగా చెల్లిగా నిజంగా వాళ్ళు ప్రేమించి నాకు ఆర్థికంగా సహాయం చేశారు, ప్రార్థనాపూర్వకంగా నాకు సహాయం చేశారు. నేను ఎంతైనా రుణస్తురాలని. ఇంకెవరికి ఇంత సపోర్ట్ అందుండదేమో నేను అనుకుంటున్నాను. ఈ సంఘాన్ని సిద్ధపరిచారు దేవుడు. మీరు ప్రార్థించిన మీ అందరికీ నా వందనాలు. సహాయం చేసిన ప్రతి బిడ్డకు కూడా పేరున వందనాలు. నాకైతే పేర్లు తెలీదు, అన్న చెప్పలేదు నాకు, కానీ ప్రతి నెల ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు అనమాట. అవి ఎంత సహాయపడినాయి అంటే నాకు
నేను వెనుకాడకుండా ప్రతి నెల మెడిసిన్ తెచ్చుకొని వాడడానికి ఇంత మంచి సంఘాన్ని ఇచ్చిన దేవునికి ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అనుదినం ప్రార్థన చేస్తాను నేను. ప్రభా, నా గురించి ఎందరైతే ప్రార్థించారో, ఎంతమంది అయితే వాళ్ళ చేతులు ఇప్పి గుప్పులు ఇప్పి నాకు సహాయం చేశారో వాళ్ళందరినీ సమృద్ధితో నింపండి, వాళ్ళ ప్రతి అవసరం తీర్చండి అని నేను అనుదినం నేను మర్చిపోను అనమాట. ఇంత అలాగే సహాయం చేసి నా అన్నకు కూడా వందనాలు. టీజే ట్రస్ట్ని బట్టి నీకు ఎంతైనా స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.